హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఇంట్లో పని పెట్టుకున్నాము. హౌస్ మొత్తము రీమోడల్ చేపిస్తున్నాము. ఇది స్టోర్ రూము. ఈ స్టోర్ రూమ్‌లో న్యూగా కట్టించేసాము కొత్తది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టోర్ రూమ్ అంతా అక్కడికి షిఫ్ట్ చేసేసి స్టోర్ రూమ్‌నయితే అలా సర్దేశాము. అన్నీ ఎక్కువ ఇక్కడ వడ్లు అవన్నీ ఉంటాయి. పొలంలో నుంచి వచ్చినవి. ఇవన్నీ ఎత్తి ఒక రూమ్‌కి పెట్టేసాము. ఇప్పుడు ఆ రూమ్‌ని మేము రీమోడల్ చేస్తున్నాము. ఒక కొత్త లుక్ వచ్చేలాగా ట్రై చేస్తున్నాము. చూద్దాం ఫైనల్‌గా లుక్ ఎలా వస్తదనేది. ఇప్పుడు రూమ్‌కైతే ఇక్కడ వైట్ అండ్ యెల్లో కాంబినేషన్‌తో టైల్స్ తీసుకున్నాము. ఇవి మార్బుల్ టైపు బట్ టైల్సేను లాంగ్ టైల్స్ పెద్దవి తీసేసుకున్నారు. ఇప్పుడు టైల్స్ వేపిస్తున్నాము. ఇవి వాళ్ళు కొలతలవి చూసుకుంటూ ఎస్టిమేషన్ ఏసుకుంటూ చేస్తున్నారు. ఇవి బెడ్‌రూమ్స్ అండి. ఇవి చాలా పెద్ద బెడ్‌రూమ్స్. మినిమమ్ 2 బెడ్స్ పైనే పడతాయి. ఈ పెద్ద బెడ్స్ కాబట్టి కొంచెం ఎలిగెంటెడ్‌గా ఉంటుందనేసి ఈ వైట్ టైల్స్‌కి బోర్డర్ వచ్చేసి బ్లూ సెలెక్ట్ చేసుకున్నాము. కొంచెం బోర్డర్ ఏస్తే కొంచెం ఎలిగేటెడ్‌గా ఉంటుంది. లుక్ బావుంటుంది లుక్ వైస్ అనేసి. వైట్‌కి యాక్చువల్‌గా అయితే బ్లూ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం మొత్తం టైల్స్ మొత్తము. బట్ కొంచెం వైట్ లుక్ అయితే నైట్‌కి బావుంటుంది. ఎక్కువ వైట్ ఎందుకో వైట్‌కే వెళ్ళిపోయాం మళ్ళీ అందుకే ఓన్లీ వైట్ అంటే ఎలిగేటెడ్‌గా కనిపించదేమో అనేసి మధ్యలో బ్లూ బోర్డర్‌కి కొంచెం బావుంటదనేసి బ్లూ బోర్డర్‌కి ట్రై చేశాము. ఎలా వస్తదనేది ట్రై చేశాము. బట్ ఫైనల్‌గా చూడాలి. బోర్డర్ అయితే వేపిచ్చాము బ్లూకి. చూడాలి ఫైనల్ లుక్ ఎలా ఉంటదో. ఇప్పుడు వేస్తున్నారు మొత్తము. వేసి ఎలా వచ్చేది అనేది చూడాలి. వెయిట్ చేద్దాము. అండ్ మొత్తం హౌస్ అంతా రీమోడల్ చేస్తున్నారు. నేను స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఎక్కడైనా హౌస్ రీమోడల్ చేసుకుంటున్నారా లేదా న్యూ హౌస్ కడుతున్నారంటే మీకు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు కామెంట్ చేయండి. చాలా బాగా వర్క్ చేస్తారండి. మనకి ఇటువంటి శ్రమ లేకుండా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే పని వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. కూలీ అంతా వాళ్ళే చూసుకుంటారు. వర్క్ అంతా వాళ్ళదేను. మనం ఏ హెల్ప్ వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. చిన్న హెల్ప్ కూడా వాళ్ళు మనల్ని అడగరు. ఏ టు జెడ్ వాళ్ళే చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి జస్ట్ మనము మన ఇంట్లో ఉన్న సామాన్ను తీసి పెడితే చాలు. ఇన్‌కేస్ అవి కూడా మనం చేయలేకపోతే కూడా చూస్తున్నారు. బట్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నాకైతే నచ్చింది వాళ్ళ వర్కు. అండ్ ఇప్పుడు మనము వీళ్ళని ఎక్కడికైనా వస్తారు. ఎక్కడైనా వీళ్ళకి మంచి కోవిడ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంది. చేస్తున్నారు వర్క్ అనేదైతే. ఇప్పుడు మనము వర్క్ వైస్‌గా చూసుకుంటే మేము ఫస్ట్ రూమ్స్‌కి స్టార్ట్ చేసాం వర్క్. అండ్ ఫైనల్‌గా ఎలా వస్తదో కూడా చూద్దాం. ఈ హౌస్ కన్‌స్ట్రక్షన్ జరిగి 25, 30 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. సో, అప్పటినుంచి ఇక్కడ మనం నాపరాళ్ళు అంటాం కదా! అవి వేస్తున్నారు. సో, ఇప్పుడు మేము మ్యారేజ్ పెట్టుకున్నాం కాబట్టి సిస్టర్‌ది కొంచెం లుక్ చేంజ్ చేద్దాం హౌస్‌ది అనేసి డిసైడ్ అయ్యి ఇలా టైల్స్ సెలెక్ట్ చేసుకొని టైల్స్ వేపిద్దామని ఫైనల్‌గా డిసైడ్ అయ్యి వేపిస్తున్నాం. వైట్ అండ్ యెల్లో కాంబినేషన్‌తో టైల్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎలా ఉంటది ఏంటి అనేది ఫైనల్‌గా చూడాలి. వాళ్ళ వర్క్ అంతా ఇది హౌస్ ఎలా ఉందో చూసారు గదా! ఎంత గజిబిజిగా ఉందో. ఫైనల్‌గా ఎలా ఉంటదో ఖచ్చితంగా మీరు చూడండి. స్టిల్ కంటిన్యూ చూస్తూనండి నా వీడియోస్. స్టెప్ బై స్టెప్ నేను అప్లోడ్ చేస్తుంటాను. ఫస్ట్ అయితే ఒక రూమ్ స్టార్ట్ చేస్తాము. ఈ రూమ్ అంతా ఎలా వస్తుంది అనేది నాకు కూడా వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంటది అనేది చూడాలని వెయిట్ చేస్తున్నాను. లీగల్లీ ఫుల్ వెయిటింగ్. కానీ ఫుల్ అయితే వర్క్ ఉందండి. చాలా వర్క్ ఉంటుంది. మొత్తం తీయాలి, అన్నీ సర్దుకోవాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. రీమోడల్ అంటే ఫుల్ హెడ్‌ఏక్ వర్క్. బట్ వీళ్ళు మనకి శ్రమ లేకుండా చేస్తున్నారు. వాళ్ళే అంతా క్లీన్ చేయడం గానీ, మొత్తం వాళ్ళే నీట్‌గా చేసి ఇస్తున్నారు ఫైనల్‌గా. సో, చూద్దాం. లెట్స్ వెయిట్. మీరైతే వీడియోస్‌ని ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. నేను స్టెప్ బై స్టెప్ పెడుతుంటాను. ఇవాళ రూమ్స్ అయితే కంప్లీట్ అయింది. 1 రూమ్ కంప్లీట్ అవుతుంది. అండ్ బయట పార్కింగ్ కానీ, ఇంకా బెడ్‌రూమ్స్, హాల్, మెయిన్ కిచెన్ రెనోవేషన్ చేస్తున్నాము. కిచెన్ చేసేటప్పుడు కూడా మీకు వీడియోస్ చేస్తాను. మీకు కిచెన్ ఏ మోడల్‌లో కావాలంటే మనం చెప్తే వాళ్ళు ఆ మోడల్ మనకు చేసిస్తారు. మా కిచెన్ అయితే చాలా ఓల్డ్ మోడల్ అండ్ బిగ్ స్పేస్ అయితే ఉంది కిచెన్‌లో. సో, దాన్ని కొంచెం యుటిలైజ్ చేసుకొని మంచి ఎలిగెంట్ వచ్చేలాగా
కిచెన్‌ని రీమోడల్ చేద్దామని అనుకుంటున్నాం. మనం తక్కువ బడ్జెట్‌లో అయినా సరే మనకు నచ్చినట్టు చేసుకోవాలి కాబట్టి, మేము బడ్జెట్ తక్కువ పెట్టినా లుక్ బాగుండాలనేసి ట్రై చేస్తున్నాము. ఫైనల్ లుక్ ఎలా వస్తుందనేది ట్రై చేయాలి. చూస్తున్నాము. వెయిట్ చేస్తూ ఉన్నాము ఎలా వస్తదనేసి. రూమ్ ఆల్మోస్ట్ వచ్చేసింది. మీకు ఈళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలనంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగాను. అండ్ వీళ్ళకి 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందంట. 10-20 ఇయర్స్ వరకు. ఈళ్ళు 10 ఇయర్స్ అయితే దుబాయ్‌లో వర్క్ చేశారని చెప్పారు. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ప్రాపర్ సోమశిల సైడ్ నుంచి వస్తున్నారు. మన తెలుగు వాళ్ళేను. సో మీకు ఎక్కడ ఏ డౌటు లేదు. ఎలాంటి వర్క్ అయినా చేస్తారు. టైల్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇంకా మీకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. నేను దాన్ని ఫాలో అవుతాను. సో చూస్తూ ఉండండి వీడియోస్‌ని. ఇంకా మోర్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. హౌస్ మొత్తము అయిపోయిన తర్వాత మనం ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ హౌస్ మొత్తం రీమోడల్ అండ్ ఫైనల్గా ఎలా వస్తుంది అనేది అయితే వెయిట్ చేస్తూ ఉంటాము. చూడాలని వెయిట్ చేస్తున్నారు కదా మీరు నాతో పాటే. ఖచ్చితంగా ఫుల్ అప్లోడ్ చేస్తాను. ఇంకా నాకైతే మీకేమైనా కొత్తగా ప్లాన్స్ ఉన్నా అలాగే మీకేమైనా థాట్స్ ఉంటే వస్తే చెప్పండి. కలర్స్ ఇంకా పెయింటింగ్స్ అంతా ఉంది. ఇది చూడండి ఎలిగెంటెడ్గా వస్తుంది. నాకైతే ఓకే అనిపించింది బార్డర్ వేసాక. ఫస్ట్ బార్డర్ వేయకుండా చూసాము ఎలా ఉంటుందో అనిపించింది. బట్ ఓకే సింపుల్గా ఉంది. కొంచెం బార్డర్ వేసిన తర్వాత అయితే మంచి ఎలిగేషన్ అయితే వచ్చింది. చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో. నచ్చితే ఒక కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ గోయింగ్.